Hi students, today we will discuss about the supply question paper of the Diploma First Year Physics అమ్మా. సో ఈరోజు మనం ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఏది ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి అమ్మా వీడియో నచ్చితే. ఓకే చూడండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. C20 క్వశ్చన్ పేపర్ ఒక సబ్స్క్రైబర్ మనల్ని అడిగిన రీతిగా ఏమని అడిగాడు అంటే, సబ్స్క్రైబరు మేడం మరి క్వశ్చన్ పేపర్ అనేది ఎలా C20 క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి క్లారిటీగా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడగటం జరిగింది. అందుకని ఆ సబ్స్క్రైబర్ అడిగిన రీతిగానే మనం ఈ వీడియో చేయటం జరుగుతుందమ్మా. సో సప్లీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ సప్లీ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు లిజన్ ది C20 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకే ఎలా మనం దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి వీడియోలో చూపించి C20 క్వశ్చన్ పేపర్ అనేది ఎలా మనం చేయొచ్చు, ఓకేనా. C20 క్వశ్చన్ పేపర్ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది అంటే, ఒకసారి C23 క్వశ్చన్ పేపర్ మనం చెప్పాము ఆల్రెడీ. ఏమని చెప్పాము, C23 క్వశ్చన్ పేపర్లో ఏమని మనం ఎక్స్ప్లెయిన్ చేసాము అది ఆల్రెడీ ఆ వీడియో మన వీడియోస్లో ఉంది. ఫస్ట్ వీడియోని అదేమ్మా ఫిజిక్స్ స్టడీ స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆల్రెడీ, ఫస్ట్ వీడియో. ఏమని అంటే దాంట్లో మనకి అసలు సిలబస్ ఏముంటుంది C23 నుంచి మనకి ఈ ఇయర్ నుంచి, ఓకేనా, అకాడమిక్ ఇయర్ పోయిన సంవత్సరం 2023 నుంచి, ఓకే 2023 టు 2024 అంటే 23 అంటే 23 అని C23 అని చెప్పి కరికులం అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మార్చాడు, సిలబస్ మార్చాడు ఫిజిక్స్లో, ఓకేనా. బట్ మనకి సబ్స్క్రైబర్స్లో ఉన్నవాళ్ళు C23 వాళ్ళు ఉన్నారు, C20 పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ C20 వాళ్ళ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. ఒకసారి C20 ఎవరైతే ఉన్నారో C16 కూడా, వీళ్ళు కూడా ఇదే ప్యాటర్న్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్టూడెంట్స్ వాళ్ళు సప్లీ పిల్లలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ యొక్క సిలబస్ కూడా మార్పు. బట్ C23లో సిలబస్లో వచ్చేసరికి 8 యూనిట్సే ఇచ్చాడు. మరి C20లో వచ్చేసరికి మనకి 11 యూనిట్స్ మీద పిల్లలు చదవాల్సి వచ్చేది, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. సో మరి ఇప్పుడైతే చాలా ఫిజిక్స్ అనేది చదవటం, పాస్ అయిపోవటం అనేది చాలా ఈ C23లో చాలా ఈజీ మెథడ్ చేసేసాడు. అంతకుముందు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 11 యూనిట్స్ కరికులం కాబట్టి. ఓకే సార్ చూద్దాం. 11 యూనిట్లో మనకి 11 యూనిట్స్గా మనం చదువుతాం. ఎప్పుడు C20లో కరికులంలో ఎవరైతే సప్లీ రాసే పిల్లలు ఉన్నారో వాళ్ళు C20 క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, డిప్లొమా ఫస్ట్ ఇయర్ యొక్క ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండొచ్చు అంటే, మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. C23లో అయితే ఓన్లీ 2 పార్ట్సే. అదే C20 ఇప్పుడు మనం C20 యొక్క ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి దీనిలో ఎలా ఉంటుందో మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏ తీసుకుంటే, పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు? 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 30 మార్క్స్ అవుతుంది. ఓకే 30 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అండ్ దెన్ 10 into 3 30 మార్క్స్. హౌ మెనీ? పార్ట్ ఏలో 1 to 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 1 to 10 క్వశ్చన్స్. ఎటువంటి చాయిస్ ఉండదు, ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సిందే పార్ట్ ఏలో, ఓకేనా. అదే పార్ట్ బికి వెళ్దాం. పార్ట్ బి వచ్చేసరికి, ఓకేనా, పార్ట్ బికి తీసుకుంటే, పార్ట్ బిలో ఏ విధంగా తీసుకోవచ్చు? పార్ట్ బిలో అంటే, పార్ట్ బికి వచ్చేసరికి ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే నువ్వు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? 8 మార్క్స్ క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి. 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తాడు అంటే, 11లో ఏ ఓఆర్ఆర్, 11లో బి, ఓకే ఏఆర్బి. 11 ఇప్పుడు 10 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి కదా. 11th క్వశ్చన్లో ఏ ఆర్ బి, ఓకే అది కూడా మనకి 11th క్వశ్చన్స్ ఏఆర్ బి అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే మనకి ఫస్ట్ది 3 మార్క్స్ క్వశ్చన్సే కదా, యూనిట్స్ అండ్ డైమెన్షన్లో 3 మార్క్స్ క్వశ్చనే కదా.
సో దాని నుంచి అయితే ఎస్ఐ క్వశ్చన్ రావడానికి వీలు లేదు. సెకండ్ యూనిట్ మనం వెళ్తే గనక సెకండ్ యూనిట్లో ఈ వెక్టార్స్ స్కేలార్స్ ఏదైతే ఉందో ఆ యూనిట్ నుంచి మనకి ఎస్ఐ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానిలో కూడా ఏ అనేటువంటి బిట్టు నెక్స్ట్ బి అనే బిట్ కూడా మనకు దానిలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి అంటే రేర్ కేసులో పేపర్ కొంచెం టఫ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ యూనిట్లోంచి ఒకటి ఆ యూనిట్లోంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 11th క్వశ్చన్ అనేది స్కేలార్స్ అండ్ వెక్టార్స్లోనే ఏఆర్బి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి వస్తే వచ్చినట్టు లేకపోతే దీంట్లోకి రావాలా. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ 12thలోకి వచ్చేద్దాం. 12thలో కూడా సేమ్ జిరాక్స్ ఏఆర్బి ఏఆర్బి ఇది మన క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది. సో 12thలో వచ్చేసరికి నెక్స్ట్ యూనిట్ ఓకేనా డైనమిక్స్లో నుంచి వెళ్ళాలన్నమాట. డైనమిక్స్లో క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. దానిలో మనం ఏదో ఒక క్వశ్చన్ మాత్రం అటెంప్ట్ చేయాల్సింది కంపల్సరీ. లేకపోతే మనం రాయలేని పక్షంలో ఇదన్నా అంటే ఇంటర్నల్ చాయిస్ ఇస్తాడు అక్కడే మనకి. అంటే ఈ ఒక్క క్వశ్చన్ ఆ 2 క్వశ్చన్లో నీకు ఏ క్వశ్చన్ రాకపోతే ఆ యూనిట్లో క్వశ్చన్ అనేది పోయినట్టే. అవునా. C20 కరిక్యులంలో నీవు గనక ఆ యూనిట్లో ఏ క్వశ్చన్ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ బి క్వశ్చన్ రాలేదు అంటే నీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ 13th క్వశ్చన్ అంటే దట్ మీన్స్ ఆ యూనిట్ మొత్తం మీద నీకు ఆ క్వశ్చన్ అనేది అందనట్టే. అంటే ఆ ఉన్న యూనిట్ మొత్తం కూడా పోయినట్టే మనకి. అవునా. కాబట్టి C20 కరిక్యులం అనేది కొంచెం టఫ్. కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్తగా చదవాల్సిందే. అండ్ దెన్ నెక్స్ట్ 13th వచ్చేసరికి మళ్ళీ ఏ బిట్టు మళ్ళీ సేమ్ జిరాక్స్ మళ్ళీ బి బిట్టు ఏ బిట్టు బి బిట్టు 13th క్వశ్చన్లో అలా మనం తీసుకుంటా పోతే ఓకేనా. నెక్స్ట్ అలా పార్ట్ బిలో ఎన్ని వచ్చినాయి మనకి అంటే ఇలా తీసుకుంటా వెళ్ళి హౌ మెనీ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వచ్చు అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ కదా. ఇలా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి తీసుకుంటే ఒక 5 అనేది క్వశ్చన్స్ ఓకేనా. 5 క్వశ్చన్స్ 5 × 8 40 మార్క్స్. ఓకే, 5 × 8 40 మార్క్స్. ఇలా మనకి బి అనేది ఇట్లా 5 × 8 40 మార్క్స్ అనమాట. సో ఆల్రెడీ పార్ట్ ఏలో మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నాయి. సో పార్ట్ బిలో వచ్చేసరికి ఇక్కడ 40 మార్క్స్ వస్తున్నాయి, 70 మార్క్స్. సో 80 మార్క్స్ కదా మనకి ఎక్స్టర్నల్ క్వశ్చన్ పేపర్ అనేది టోటల్. సో పార్ట్ సికి వెళ్ళాలి నెక్స్ట్. ఇలా మనకి 13th to ఓకే 11 to 11, 12, 13, 14, 15 వరకు ఇస్తారు. 14 and 15 క్వశ్చన్స్ అప్ టు ఇస్తారు. ఓకేనా. అండ్ దెన్ పార్ట్ సికి వెళ్దాం. పార్ట్ సికి వెళ్తే పార్ట్ సిలో 10 మార్క్స్ క్వశ్చను ఓకేనా. 16th క్వశ్చను అనేది ఒక్క క్వశ్చనే సింగిల్ క్వశ్చన్ అనేది ఇస్తారు. దిట్ ఈస్ 1 × 10. దెర్ ఈజ్ నో చాయిస్. ఇక్కడ చాయిస్ అనేది ఉండదు, ఓన్లీ 10 మార్క్సే. ఓకే, చాయిస్ అనేది ఉండదు, ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చనే ఇలా. ఓకేనా. 10 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే మనకి రావటం జరుగుతుంది. ఒక్క 10 మార్క్స్ క్వశ్చన్. ఇంకా దానిలో కనుక చాయిస్ లేదు, ఆ 10 మార్క్స్ కనుక అందకపోతే ఇక ఆ యూనిట్లోంచి మనకు పోయినట్టే. ఓకేనా. సో అది హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఒకటి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ PV = NRT అని ఉంటాయి కదా. PV = RT ఓకేనా. PV = RT అని, PV = NRT అని అలా మనకి రావటం జరుగుతుంది. పార్ట్ సిలో వచ్చేసరికి ఇలా మనకి 1 × 10 ఓకేనా. 1 × 10 వస్తే వచ్చినట్టు, లేకపోతే మనకి ఈ 1 × 10 అనేది మనకి ఇంకా రానట్టే వదిలేసుకోవటమేనమాట. ఒకవేళ కనుక మనకు వస్తేనంటే చాయిస్ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ చాయిస్ ఉండదు, పార్ట్ సిలో చాయిస్ ఉండదు. ఓకేనా. పార్ట్ సిలో చాయిస్ ఉండదు. అండ్ దెన్ పార్ట్ ఏలో కూడా చాయిస్ ఉండదు. ఈ రెండిట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్ బిలో అయినా అంత చాయిస్ ఏంటి, ఇంటర్నల్ చాయిస్ జస్ట్ ఓఆర్ఆర్ ఓకేనా. అది మనకి యూనిట్లో కనుక ఒక్క క్వశ్చన్ రాకపోయినా మొత్తం వదిలేయటమే. అది మనకు ఉన్నటువంటి ప్యాటర్ను. కాబట్టి ఈ 10 మార్క్స్ క్వశ్చన్ పార్ట్ సిలో వచ్చేసరికి ఏ క్వశ్చన్ రావచ్చు మనకి అని అంటే ఏ యూనిట్ నుంచి వస్తుంది అంటే రేర్ కేసులో డైనమిక్స్ నుంచి వస్తుంది. బట్ ఎక్కువగా మనకి హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అది PV = అది మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఎప్పుడు వచ్చేటువంటి క్వశ్చనే. PV = NRT అంటే N mole of a గ్యాస్ తీసుకుంటే PV = NRT అని చూపించాలి. బట్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇస్తాడు అంటే మనకి 1 mole of a గ్యాస్ మాత్రమే ఇస్తాడు, PV = RT అని. బట్ N mole of a గ్యాస్ కొరకు మాత్రం మీరు PV లాస్ట్లో PV = RT అని వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఫర్ N mole of a గ్యాస్ అని చెప్పేసి రాసి కింద PV = NRT అని ఎంటర్ చేయటమే అక్కడ.
కాబట్టి ఆ వేలో మనం ముందుకెళ్ళాలి. ఆ క్వెషన్ బాగిస్తాడు. నెక్స్ట్ లేదు అంటే కనుక అక్కడ అందకపోతే సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో అనేది బాగా మీకు ముందుకి తీసుకొని వెళ్తాడు. సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో ఏదైతే ఉందో ఓకేనా? సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో క్వెషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? సింపుల్ హార్మోనిక్ డిస్ప్లేస్మెంట్ అని, వెలాసిటీ అని ఇవన్నీ కూడా బాగా చదువుకోవాలి. అదే మనకి హీట్ అండ్ థర్మోడైనమిక్స్‌లో అయితే ఆ ఒక్క క్వెషన్ మాత్రం బాగా వస్తది. హీట్ అండ్ థర్మోడైనమిక్స్‌లో. ఓకేనమ్మా? అది 10 మార్క్స్ క్వెషన్‌లో ఓకేనా? రేర్ కేస్ ఈ యూనిట్ల నుంచే మీకు ఆల్రెడీ C20 కరిక్యులంలో టెక్స్ట్ బుక్ ముందుకు చూస్తే ఆ ప్రీవియస్ ఆ పేజీలో మీకు కనపడుతది. ఏదైతే స్టార్ మార్క్ అని కనపడుతదో ఓకేనా? ఆల్రెడీ అక్కడ ఎన్ని పీరియడ్స్, హౌ మెనీ పీరియడ్స్ అని, ఎన్ని మార్క్స్ అని, వెయిటేజ్ మార్క్స్ అని ఒక టేబుల్ కనపడుద్ది టెక్స్ట్ బుక్‌లో. ఆ టెక్స్ట్ బుక్‌లో దేనికైతే ఏ యూనిట్‌కైతే స్టార్ మార్క్ ఉంటదో ఆ స్టార్ మార్క్స్ 3 యూనిట్ల దగ్గర 2 యూనిట్ల దగ్గర ఎక్కువ స్టార్ మార్క్ అనేది ఇచ్చాడు. అది హీట్ అండ్ థర్మోడైనమిక్స్‌ను, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ రెండిటి దగ్గర ఎందుకు స్టార్ మార్క్ అనేది అక్కడ కనపడుతుంది? మిగతా యూనిట్లకి ఎందుకు కనపడదు అంటే దాని వేరియన్స్ ఏంటి అంటే స్టార్ మార్క్ ఎక్కడైతే ఉంటదో ఆ యూనిట్ల నుంచి 10 మార్క్స్ క్వెషన్స్ కూడా వస్తనియని. 8 మార్క్స్‌యి వస్తాయి. ప్లస్ అడిషనల్‌గా 10 మార్క్స్ క్వెషన్స్ కూడా వస్తాయని అర్థం. 2 యూనిట్ల దగ్గర మాత్రం స్టార్ మార్క్ ఉంటది. ఒకసారి టెక్స్ట్ బుక్‌లో ప్రీవియస్ పేజీలో చూడండి. ఓకేనమ్మా? ఇది మనకున్నటువంటి ప్యాటర్ను C20 క్వెషన్ పేపర్‌లో ఓకేనా? పార్ట్ ఏకొచ్చేసరికి మనకి ఈ విధంగా మనం తీసుకుంటాం. 1-10 క్వెషన్స్ ఎటువంటి చాయిస్ అనేది మనకు కనపడదు. సో, 10 క్వెషన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయాల్సిందే. ఓకేనా? ఫస్ట్ యూనిట్‌లో నుంచి 3 మార్క్స్ వస్తది. సెకండ్ యూనిట్‌లో 3 మార్క్స్ వస్తది. ఓకే. థర్డ్ యూనిట్‌లో నుంచి ఫోర్త్ యూనిట్ అండ్ దెన్ ఫిఫ్త్, సిక్స్త్ అలా మనకి తీసుకుంటా వెళ్తే యూనిట్స్‌లో నుంచి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం గానీ, నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ ఇవన్నిట్లో నుంచి మనకి ఏం రావటం జరుగుతుంది అంటే ఈ విధంగా మనకి ఎస్ఐ క్వెషన్స్, షార్ట్ క్వెషన్స్ రావటం అనేది జరుగుతుంది. ఓకేనా? వెయిటేజ్ అనేది ఆల్రెడీ మీకు ఏ క్వెషన్‌కి అంటే దట్ మీన్స్ ఏ యూనిట్‌కి ఎన్ని మార్క్స్ అనేది టెక్స్ట్ బుక్‌లో ప్రీవియస్ పేజీలో మనకు ఆల్రెడీ ఒక టేబులర్ అనేది కనపడుతుంది. జాగ్రత్తగా అక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇది క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అయితే మీరు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ చెప్పమన్నారు కాబట్టి మనకి ఈ యొక్క వీడియోననేది తీసుకోవడం జరిగింది. పార్ట్ బిలో ఈ విధంగా యూనిట్ నుంచి వచ్చేసరికి ఒక యూనిట్ నుంచి తీసుకుంటే ఒక్కొక్క క్వెషన్ వస్తది. మీకు ఆ యూనిట్‌లో ఏ అందితే ప్రాబ్లమ్ లేదు. లేదు ఏ అందకపోతే బి అందినా ప్రాబ్లమ్ లేదు. యూనిట్‌లో ఏది అందకపోయినా ఆ యూనిట్‌లో నుంచి నీకు క్వెషన్ మిస్ అయినట్టే. ఓకేనా? నెక్స్ట్ 12, 13, 14, 15 అట్లా మనకి యూనిట్స్ వైస్ మనకి క్వెషన్ అనేది రావటం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ సిలో వచ్చేసరికి ఒకే ఒక సింగిల్ క్వెషన్ అది కూడా స్టార్ మార్క్ ఏదైతే ఉంటదో టెక్స్ట్ బుక్‌లో యూనిట్స్ అది కూడా చెప్తున్నాం కదా! సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఈ 2 బాగా చదువుకోండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి మార్క్స్ అవి. ఓకేనా? ఇవి మనకున్నటువంటి వీడియోలో ఓకేనా? ఇవి అర్థమైందని అనుకుంటున్నాం. ఈ వీడియో ఇంతవరకు మనం ఇంకా లెంగ్తీ అయిపోతుంది కాబట్టి సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వెషన్‌లో ఎలా వస్తాయి, మనకి ప్యాటర్న్ ఎలా ఉంటది, మార్క్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేస్తారు, యూనిట్‌కి వచ్చేసరికి ఒక క్వెషన్ ఎలా ఇస్తారు. ఫస్ట్ యూనిట్ మాత్రం 3 మార్క్సే ఓన్లీ వెయిటేజ్. ఎక్కడా కూడా 8 మార్క్స్ అనేది లేదు. ఓకేనా? ఓన్లీ 3 మార్క్స్ వెయిటేజ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్‌లో. ఓకేనా? సో సెకండ్ యూనిట్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి 10 మార్క్స్, 8 మార్క్స్ క్వెషన్స్ అనేవి. ఓకే. దాని ఒకసారి ఇలా చూద్దాం క్వెషన్ పేపర్ అనేది ఎలా ఉంటదనేది. ఒక్కసారి ఇట్లా ఓకే. ఇది మనకున్నటువంటి క్వెషన్ పేపర్ ప్యాటర్న్. ఓకే. ఇది C20 యొక్క క్వెషన్ పేపర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.